మహావాక్యం. మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడూ విఘ్న రూపంగా అవ్వకూడదు. లోపల ఏదైనా లోపమున్నట్లయితే దాన్ని తొలగించి వేయండి. సత్యమైన వజ్రముగా అయ్యేటువంటి సమయము ఇదే. ప్రశ్న: ఏ విషయంలో లోపము వచ్చిన వెంటనే ఆత్మ యొక్క విలువ తగ్గిపోవడం మొదలవుతుంది? జవాబు: మొట్టమొదట అపవిత్రత యొక్క లోపం వస్తుంది. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది. అది అమూల్యమైన రత్నము, నమస్కరించేందుకు యోగ్యమైనది. అపవిత్రత యొక్క కొద్దిపాటి లోపమైనా సరే అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి. బాబా మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా చేయడానికి వచ్చారు. పవిత్రమైన పిల్లలను మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తుంది. వారికే తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. చాలా మధురంగా ఉంటారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నాలో ఏ అవగుణము లేదు కదా? నా స్మృతి బాబా వద్దకు ఎంతవరకు చేరుకుంటుంది? నా స్వభావం దైవీ స్వభావంగా ఉందా? వృత్తి ఇంకెటువైపుకు భ్రమించడం లేదు కదా? రెండో పాయింట్: ఎంత ప్రియమైన వారిగా అవ్వాలంటే ఆ తండ్రికి ఆకర్షణ కలుగుతూ ఉండాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. వరదానము: సహచరుడిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూపధారి భవ. మీరు మరియు బాబా సదా ఎలా కంబైన్డ్గా ఉండడం అంటే ఎవరూ మిమ్మల్ని విడదీయలేకపోవాలి. ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించకండి. బాప్ దాదా అవినాశీ తోడును నిర్వర్తించే మీ అందరి సహచరుడు. బాబా అని అనగానే బాబా హాజరైపోతారు. మేము బాబాకు చెందిన వారము. బాబా మావారు. బాబా మీ ప్రతి సేవలో సహయోగాన్ని ఇస్తారు. కేవలం మీ కంబైన్డ్ స్వరూపం యొక్క ఆత్మిక నశాలో ఉండండి. స్లోగన్: సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.